తెలుగు ఇండస్ట్రీలో మరో ధృవతార రాలిపోయింది. దర్శక దిగ్గజుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. శతాధిక చిత్రాలతో తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న కోడి రామకృష్ణ 100కు పైగా సినిమాలు తెరకెక్కించారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ ఉన్నారు. తెలుగు ఇండస్ట్రీలో ఇది తీరని లోటనే చెప్పాలి. ఈ రోజున ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఆయన మృతి చెందడం జరిగింది. కొద్ది రోజులుగా ఆయన ఆసుపత్రిలో ప్రాణాల కోసం పోరాడుతున్నారు. సీరియస్ కావడంతో ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో మరణించారు. ఆయన లేని లోటు నిజంగా తెలుగు చలనచిత్ర పరిశ్రమకి తీరని లోటేనే చెప్పాలి. ఎందుకంటే శతాధిక చిత్రాలకు పైగానే నేటి తరం దర్శకులకి కనువింపయ్యేలా ఆయన సినిమాలుంటాయంటే అందులో ఆశ్చర్యపోవాల్సిన విషయమేమీ లేదు. ఆయన సినిమా చూసిన ప్రతి ఒక్కడు నేటి తరం దర్శకుడు కూడా మెచ్చుకునేంత గొప్పగా ఉంటాయి. గ్రాఫిక్స్ని పరిచయం చేసిన తొలి తెలుగు దర్శకుడిగా ఆయన ఎప్పుడూ మన మనసులో నిలిచిపోతాడు. మొన్నీ మధ్య విజయబాపినీడు గారి మరణం నుంచి ఇండస్ట్రీ కోలుకోకముందే కోడి రామకృష్ణ గురించి తెలియడంతో మళ్లీ టాలీవుడ్ షాక్కి గురైంది. ఆయన తొలి సినిమా ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య, చివరి సినిమా నాగాభరణం. ఈయన మృతికి సంతాపం తెలియచేస్తోంది తెలుగు ఇండస్ట్రీ. 1982లో చిరంజీవి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో ఆయన దర్శకుడిగా మారారు. తొలి సినిమాతోనే సంచలన విజయాలు సాధించారు. ఆ తర్వాత కొన్నేళ్ల పాటు విజయాలకు దూరంగా ఉన్నాడు. ఆలయ శిఖరం లాంటి సినిమాలు మంచి పేరు తీసుకొచ్చినా విజయం మాత్రం తీసుకురాలేదు. ఇక ఈయన విజువల్ ఎఫెక్ట్స్ వాడుకోవడంలో దిట్ట. ఇప్పుడంటే రాజమౌళి లాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు, కానీ 25 ఏళ్ల క్రిందట ఈయన అలాంటి అద్భుతాలు చేశారు. 1984లో వచ్చిన మంగమ్మగారి మనవడు సినిమాతో చరిత్ర సృష్టించారు కోడి రామకృష్ణ. ఎన్నెన్నో అద్భుతమైన సినిమాలు కోడి రామకృష్ణ గారు మన తెలుగు తెరకు అందించారు. ముద్దుల మావయ్య, ముద్దుల కృష్ణయ్య, ముద్దుల మేనల్లుడు, అంకుశం, ఆహుతి, అమ్మోరు, దేవి, శత్రువు, పెళ్లి, పెళ్లి పందిరి, పెళ్లి కానుక, అంజి, దేవిపుత్రుడు, అరుంధతి లాంటి ఎన్నో సంచలన సినిమాలు తెరకెక్కించారు కోడి రామకృష్ణ. ఈయన మరణం తెలుగు ఇండస్ట్రీకి తీరని లోటంటూ అంతా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన సినిమాలు మాత్రం ఎప్పటికీ మన మధ్యలో నిలిచి ఉంటాయని చెప్పొచ్చు. ఇందుకు తార్కాణం ఆయన తీసిన అటువంటి అద్భుతమైన చిత్రాలేగా. కోడి రామకృష్ణ గారు పాలకొల్లులో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు నరసింహమూర్తి, చిట్టెమ్మ. ఆయన ప్రాథమిక విద్య నుంచి కళాశాల వరకు మొత్తం పాలకొల్లులోనే సాగింది. ఆయన కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే చిత్రకళ వృత్తిని చేపట్టారు. పగలు చదువుకోవడంతో పాటు అజంతా పెయింటింగ్స్ అనే కమర్షియల్ పెయింటింగ్ షాప్ను రాత్రిలు నిర్వహించేవారు. ఆయన చిత్రాలకు గురువు నాగేశ్వరరావుతో ఫోటోలు తీయించుకుని నటునిగా అవకాశం కోసం పలువురు దర్శకులకు పంపేవారు. అయితే ఆ విషయం తెలిసిన ఆయన తండ్రి నరసింహమూర్తి, మన వంశంలో డిగ్రీ వరకు చదువుకున్నవారే లేరు, నువ్వు డిగ్రీ పూర్తి చేస్తే చూడాలని ఉంది, డిగ్రీ చదివాక నీకేది చేయాలని తోస్తే ఆ పనే చేసుకో అన్నారట. దీంతో అప్పటి నుంచి సినిమా ప్రయత్నాలు మాని డిగ్రీ పూర్తి చేశారు. సినిమాలకే ఏ విధంగా తన బాటను పయనం చేశారు అంటే పాలకొల్లు పట్టణం పలువురు నాటక కళాకారులు, సినీ కళాకారులను అందించడంతో పాటు లలిత కళల వాతావరణం నెలకొంది. దాంతో చిన్నతనం నుండి రామకృష్ణకు కూడా నాటకాల పట్ల చాలా ఆసక్తి ఉండేది. అత్యంత చిన్న వయసు నుంచి నాటక ప్రదర్శనల పట్ల ఆసక్తితో నాటకాలు ప్రయత్నించేవారు. ఉన్నత పాఠశాల రోజుల నుంచి చదువుతో పాటు నాటకాలాడేవారు. ఆయన కాలేజీ రోజుల్లో సాధారణ నాటక ప్రదర్శనలతో పాటుగా టికెట్టు నాటకాలు కూడా ఆడేవారు. అందుకోసం మద్రాసు నుంచి కాకరాల వంటి నాటకరంగ ప్రముఖుల్ని కూడా నటించేందుకు రప్పించారు. రామకృష్ణ తన స్నేహితుల్లోనూ రకరకాల ఊతపదాలు, మేనరిజాలు ఉన్నవారిని ఎన్నుకొని అందుకు తక్క పాత్రలు సృష్టించి వాటితో నటింపచేసేవారట. ఎంతైనా దర్శకులు కదా. కోడి రామకృష్ణ గారు కళాశాల ప్రిన్సిపల్కి చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఉపన్యాసకుడిగా మంచి ప్రఖ్యాతి ఉండేది. ఆయన ఉపన్యాసం ఉన్న ప్రతి చోటకి అభిమానంగా రామకృష్ణ గారిని కూడా తీసుకెళ్లేవారు. అక్కడ ప్రిన్సిపల్ ఉపన్యాసానికి ముందు రామకృష్ణ గారితో సుడిగుండాలు సినిమాలోని కోర్టు సీన్లు, అక్కినేని నాగేశ్వరరావు గారు వాదించే సన్నివేశాన్ని స్వీకరించి చేసే పాత్రను ప్రదర్శించేవారు. ఇక సినిమాల్లో ఆయన ప్రవేశం చాలా చిత్రంగా జరిగింది. దాసరి నారాయణరావు గారి తొలి చిత్రం తాత మనవడు చూశాక రామకృష్ణ గారి మనసులో దర్శకత్వ శాఖలో పనిచేస్తే ఈయన వద్దే పనిచేయాలని దృఢ సంకల్పం ఏర్పడిందట. ఆ సినిమా అర్ధశత దినోత్సవం పాలకొల్లులోని మారుతి టాకీస్లో జరిగే సందర్భాన్ని పురస్కరించుకుని
దాసరితో మాట్లాడి తనకు దర్శకత్వ శాఖలో అవకాశం ఇమ్మని అడిగేందుకు కోడి రామకృష్ణ ప్రణాళిక వేశారు. అనుకోని విధంగా ఆ కార్యక్రమంలో చెలరేగిన గొడవల్లో రామకృష్ణ స్నేహితులు పాల్గొనడంతో కార్యక్రమం ముగిశాక ఆయన నిర్మాత రాఘవ, దర్శకుడు నారాయణరావులకు వారి తరపున క్షమాపణలు చెప్పారు. అయితే అదే సమయంలో దాసరి వద్ద పనిచేయాలన్న తన కోరికను వెలబుచ్చారు. ఆయన డిగ్రీ పూర్తి చేసుకునొస్తే చూద్దామనడంతో రామకృష్ణ గారు డిగ్రీ పూర్తి చేసుకుని ఆ విషయాన్ని దాసరికి ఉత్తరం రాశారు. వెంటనే బయలుదేరమంటూ దాసరి నుంచి టెలిగ్రామ్ కూడా రావడంతో ఛార్జీల కోసం పల్లెపడుచు నాటకాన్ని మిత్రులందరితో ప్రదర్శించి ఆ డబ్బుతో మద్రాసు బండెక్కారు. దాసరి నారాయణరావు గారు ఒకేసారి 2-3 సినిమాలకు దర్శకత్వం వహిస్తూ ఉండేవారు. ఆ క్రమంలో ఎవరికి వారే, యమునా తీరే, స్వర్గం నరకం, మనుషుల్లో దేవుడు అన్న 3 సినిమాలకు కోడి రామకృష్ణను ఒకేసారి అసిస్టెంట్గా తీసుకున్నారు. అలా దాసరి నటించిన పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న కోడి రామకృష్ణ ఎలాగైనా దాసరి గారిని దర్శకుణ్ణి చేసిన రాఘవ బ్యానర్లోనే తొలిగా దర్శకుడు కావాలని ఆశించారు. అందుకనుగుణంగా దాసరి రాఘవ కాంబినేషన్లో నిర్మించిన తూర్పు పడమర సినిమాలో పట్టుబట్టి దర్శకత్వ శాఖలో పనిచేసే అవకాశం దక్కించుకున్నారు. ఆ తర్వాత కోడి రామకృష్ణకు దర్శకునిగా అవకాశం వచ్చి దర్శకత్వ శాఖలో పనిచేయడం మానుకున్నారు. కోడి రామకృష్ణకు దర్శకుడిగా తొలి చిత్రం అంటే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య 1981లో దర్శకునిగా దాసరి నారాయణరావుని పరిచయం చేసిన నిర్మాత కె రాఘవ ఆయన శిష్యుడైన కోడి రామకృష్ణను కూడా అవకాశం ఇచ్చారు. మొదట ఆయన తరంగిణి అనే సినిమాను తీర్చిదిద్దగా ఆ తర్వాత వీలుపడక ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతో దర్శకుడయ్యారు. 100కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడిగా ఆయన అరుదైన రికార్డుని అందుకున్నారు. తెలుగు సినిమా చరిత్రలో అలా 100 సినిమాలు తీసిన దర్శకులు కోడి రామకృష్ణ కాక దాసరి నారాయణరావు, కె రాఘవేంద్రరావు, కెఎస్ఆర్ దాసులు మాత్రమే. దాసరి నారాయణరావు గారు ఒకేసారి 2-3 సినిమాలకు దర్శకత్వం వహిస్తూ ఉండేవారు. ఆ క్రమంలో ఎవరికి వారే, యమునా తీరే, స్వర్గం నరకం, మనుషుల్లో దేవుడు అన్న 3 సినిమాలకు కోడి రామకృష్ణను ఒకేసారి అసిస్టెంట్గా తీసుకున్నారు. అలా దాసరి నటించిన పలు చిత్రాలకు దర్శకత్వ శాఖలో పనిచేస్తున్న కోడి రామకృష్ణ ఎలాగైనా దాసరి గారిని దర్శకుణ్ణి చేసిన రాఘవ బ్యానర్లోనే తొలిగా దర్శకుడు కావాలని ఆశించారు. అందుకనుగుణంగా దాసరి రాఘవ కాంబినేషన్లో నిర్మించిన తూర్పు పడమర సినిమాలో పట్టుబట్టి దర్శకత్వ శాఖలో పనిచేసే అవకాశం దక్కించుకున్నారు. ఆ తర్వాత కోడి రామకృష్ణకు దర్శకునిగా అవకాశం వచ్చి దర్శకత్వ శాఖలో పనిచేయడం మానుకున్నారు. కోడి రామకృష్ణకు దర్శకుడిగా తొలి చిత్రం అంటే ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య 1981లో దర్శకునిగా దాసరి నారాయణరావుని పరిచయం చేసిన నిర్మాత కె రాఘవ ఆయన శిష్యుడైన కోడి రామకృష్ణను కూడా అవకాశం ఇచ్చారు. మొదట ఆయన తరంగిణి అనే సినిమాను తీర్చిదిద్దగా ఆ తర్వాత వీలుపడక ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్యతో దర్శకుడయ్యారు. 100కు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకుడిగా ఆయన అరుదైన రికార్డుని అందుకున్నారు. తెలుగు సినిమా చరిత్రలో అలా 100 సినిమాలు తీసిన దర్శకులు కోడి రామకృష్ణ కాక దాసరి నారాయణరావు, కె రాఘవేంద్రరావు, కెఎస్ఆర్ దాసులు మాత్రమే. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.